హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసరికి అర్థమెటిక్ అండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం నెంబర్ సిస్టమ్స్ నేర్చుకోవాలి. ఏదైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు నెంబర్ సిస్టమ్స్ నుంచి టాపిక్ వచ్చినప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే మెయిన్ బేసిక్స్ తెలిస్తే నెంబర్ సిస్టమ్స్లో ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. మనం ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే కంపల్సరీగా 1 to 2 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా నెంబర్ సిస్టమ్స్ నుంచి వస్తాయన్నమాట. సో ఈరోజు మనం అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్స్లో బేసిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ సిస్టమ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే టర్మ్ ఏంటి? నెంబర్స్. నేను మీకు అదే ఇచ్చాను, నెంబర్స్. మామూలుగా ఏదన్నా అర్థమెటిక్లో మీరు ఏ టాపిక్ కన్నా నేర్చుకోవాలని చెప్తే మనకి ఫస్ట్గా ఆ టాపిక్కి సంబంధించిన ఫార్ములాస్ రావాలి. కానీ నెంబర్ సిస్టమ్కి బేసిక్స్ వచ్చేసరికి ఫార్ములాస్ అక్కర్లేదు. మనం ఆ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకుంటే దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేస్తే ఈ ఆన్సర్స్ అనేవి మనకి ఈజీగా వస్తాయి. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్లో మీకు ఫార్ములాస్ ఉండవు, ఓన్లీ బేసిక్సే ఉంటాయి. నెంబర్స్ అనగానే బేసిక్స్ రాగానే ఫస్ట్ నెంబర్స్ ఎన్ని టైప్స్ అని మిమ్మల్ని క్వశ్చన్ వస్తుంది. నెంబర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్, రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రియల్ నెంబర్స్ గురించి అడుగుతారు, ఇమాజినరీ నెంబర్స్ జోలికి వెళ్ళరనమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఓన్లీ రియల్ నెంబర్స్ నుంచే మనకి టాపిక్ వస్తుంది. అయితే మళ్ళీ రియల్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్, న్యూమరేటర్, డినామినేటర్ ఇలా ఉండే వాటిని ఫ్రాక్షన్స్ అంటారు. అండ్ రేషనల్ నెంబర్స్ డివైడెడ్ ఇంటూ ఫ్రాక్షన్స్ అండ్ ఇంటీజర్స్. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? √3, √2 వీటికి వాల్యూస్ ఇప్పుడు ఫర్ సపోజ్ √2 వాల్యూ అనుకోండి 1.4 సో ఆన్, ఇలా సో ఆన్గా ఇన్ఫినిటీగా వాల్యూస్ వస్తాయి. ఇట్లాంటి వాల్యూస్ని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అదే రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్లో ఇంకో టాపిక్ వచ్చేసరికి ఇంటీజర్స్ ఉంటాయి. ఇంటీజర్స్ అంటే ఏం లేదు, నెంబర్సే. ఇప్పుడు మామూలుగా నెంబర్స్ అంటే మనకేం గుర్తొస్తాయి? 1 2 3 4 5 6 7 అని చెప్పి ఇట్లా కంటిన్యూ అవుతాం. అయితే ఇందులో పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, అంతే కదా. నెంబర్స్ టాపిక్ వచ్చేసరికి నెంబర్స్లో మనకి ఏమేమి ఉంటాయి? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అయితే ఇంటీజర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ, మళ్ళీ ఇంటీజర్స్ అనేవి 2 రకాలుగా డివైడ్ అవుతాయి. ఎలాగా? నెగిటివ్ నెంబర్స్గా, హోల్ నెంబర్స్గా. హోల్ నెంబర్స్ అంటే ఏంటి అని చెప్పి మనకి డౌట్ వస్తుంది. ఏం లేదు, హోల్ నెంబర్స్ అంటే జీరోతో ఇంక్లూడ్ అవుతాయి. నెంబర్స్ విత్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అంటే నెంబర్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 1 2 3 4 అండ్ సో ఆన్. ఇవన్నీ ఏమంటారు? హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 0 అని పక్కన పెడితే మిగిలిన నెంబర్స్ అన్నీ ఏమంటారు? 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్ అన్నీ ఏమంటారు? న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఇవన్నీ గుర్తుంచుకోవాలా అంటే ఇవన్నీ బేసిక్స్. అసలు మనం నెంబర్స్ టాపిక్ చేసేటప్పుడు అసలు నెంబర్స్ ఎలా ఉంటాయి? పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, మనకి తెలుసు కదా. నెంబర్స్ అంటే 1 2 3 4, 0 -1 -2 ఇవే కాదు, ఫ్రాక్షన్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి, 1/2 1/3 1/4 ఇలా సో ఆన్. ఇలాగా ఈ టర్మ్స్ అన్నీ మనం గుర్తుంచుకోవాలన్నమాట. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఫ్రాక్షన్స్ అంటే ఎలా ఉంటాయి, ఇంటీజర్స్ అంటే ఎలా ఉంటాయో అని డిస్కస్ చేసుకోవాలి. సో అదే నేను ఓవర్వ్యూగా మీకు ఇచ్చానమాట. నెంబర్స్, రియల్ నెంబర్స్ ఉంటాయి, ఇమాజినరీ. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఇమాజినరీ నెంబర్స్ జోలికి వెళ్ళరనమాట. ఓన్లీ రియల్ నెంబర్స్ నుంచి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఫ్రాక్షన్స్, ఇంటీజర్స్
నెగిటివ్ నెంబర్స్, ఈ హోల్ నెంబర్స్ అని చెప్పి ఇలాగా డిఫరెంట్ కైండ్స్గా ఇన్ని రకాలుగా నెంబర్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. మళ్ళీ నెంబర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద కౌంటింగ్ నెంబర్స్. దే ఇంక్లూడ్ 1 2 3. నెంబర్స్ అంటే తెలుసు కదా, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5 6 వీటిని ఏమంటారు, న్యాచురల్ నెంబర్స్ అంటారు. లేకపోతే కౌంటింగ్ నెంబర్స్ అని వీటికి ఇంకో పేరు కూడా ఉంది. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, ఇంటీజర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏముంటాయి, జీరోతో స్టార్ట్ అవుతాయి. జీరోతో స్టార్ట్ అవుతాయి 1 2 3 అండ్ సో ఆన్, ఇంక్లూడింగ్ నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్. ఇంటీజర్స్ అనగానే మనకేం గుర్తు రావాలి, నెగిటివ్ నెంబర్స్, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అన్నీ కలిపితే ఏమంటారు, ఇంటీజర్స్ అంటారు. అదే నేను మీకు ఇక్కడ డేటా రూపంలో ఇచ్చాను. ఏ హోల్ నెంబర్స్ ఇంక్లూడ్స్ నెగిటివ్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఆల్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, నెంబర్స్ దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేమి ఇచ్చాడు, పై వాల్యూ మనకు తెలుసా, లేదు. ఫ్రాక్షన్గా మార్చలేని నెంబర్స్ని ఏమంటారు, ఇంటీజర్స్ అంటారు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ రియల్ నెంబర్స్, అన్ని నెంబర్స్ని కలిపి ఏమంటారు, రియల్ నెంబర్స్ అంటారు. ఓకేనా, ఇవన్నీ బేసిక్స్ మనకి తెలుసు. నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే పూర్ణాంకాలు, ప్రతికూల సంఖ్యలో సహా అన్ని పూర్ణ సంఖ్యలు. రేషనల్ నెంబర్స్ అంటే హేతుబద్ధమైన సంఖ్యలు, భిన్నాలతో సహా అన్ని పూర్ణాంకాలు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే అహేతుక సంఖ్యలు, భిన్నాలుగా వ్యక్తీకరించే సంఖ్యలని. ఉదాహరణకు పైని ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలను ఏమంటారు, రియల్ నెంబర్స్. మీకు ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను. అయితే మనం అర్థమెటిక్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకు, తెలుగులో కూడా ఇస్తారు కదా, తెలుగులో కూడా నేర్చుకోవచ్చు కదా అంటే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలుగు ఇవ్వడు, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఓన్లీ ఇంగ్లీష్ ఇస్తాడు. సో తెలుగు ఇవ్వడు, హిందీ ఉంటుందన్నమాట కొల్లెటరల్గా. సో మనం ఈ అర్థమెటిక్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆ టర్మ్స్ మీనింగ్స్ తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి తెలిస్తే టాపిక్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అదే మీకు ఇచ్చాను చూడండి, సహజ సంఖ్యలు, రియల్ నెంబర్స్. మీకు తెలియాలని చెప్పి సహజ సంఖ్యలు, రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ ఇవి మనకి అవసరం లేదు, మనం ఓన్లీ రియల్ నెంబర్స్ గురించే మాట్లాడుకుంటాం. రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు, √9 ఎంత 3, √4 అంటే వీటిని మార్చగలం మనం. ఇర్రేషనల్ నెంబర్స్, వీటి వాల్యూస్ మనకి తెలియదు, కంటిన్యూ అవుతూ ఉంటాయి. √2 వాల్యూ ఎంత, మీరు క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేటర్లో కొట్టి చూస్తే తెలుస్తుంది. 1.414235 అని చెప్పి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో అట్లాంటి నెంబర్స్ ఏమంటారు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు, కరణీయ సంఖ్యలు. నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు, అంటే 1 2 3 4 నార్మల్ నెంబర్స్ ఉంటాయి కదా, 1 2 3 4. ఈ నార్మల్ నెంబర్స్లో ఏముంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి అండ్ జీరోస్ కూడా ఉంటాయి. జీరో ఉంటే ఈ నార్మల్ నెంబర్స్ కలిపి జీరో ఉంటే ఏమంటారు, హోల్ నెంబర్స్ అంటారు. ఫ్రాక్షన్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి. న్యూమరేటరు డినామినేటర్ ఉంటే దాన్ని ఏమంటారు, ఫ్రాక్షన్స్ అంటారు. పాజిటివ్, నెగిటివ్ చూడండి, పాజిటివ్ అంటే ఏంటి, +2 +2 +1 +3 అండ్ సో ఆన్. నెగిటివ్ వచ్చేసరికి -1 -2 -3 అండ్ సో ఆన్. జీరోతో కలిపితే హోల్ నెంబర్స్. అదే ఇచ్చాను, హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు 0 1 2 3. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4. మెల్లగా నేర్చుకుందాం, ఎందుకంటే మనకి టాపిక్ అర్థం అవ్వాలి కదా. మరి న్యాచురల్ నెంబర్స్ మళ్ళీ ఎలాగ డివైడ్ అవుతాయి, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ఏంటివి, న్యాచురల్ నెంబర్స్ మళ్ళీ 4 రకాలు, ఇంకా చాలా ఉంటాయి. మనకు అవసరమైంది ఎంతవరకు,
ఈ 4 మనకి బాగా అవసరం అనమాట. ఏంటిది? కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ ఏమంటారు? సరి సంఖ్యలు అంటారు తెలుగులో. ఆడ్ వచ్చేసరికి బేసి సంఖ్యలు అంటారు, బేసి సంఖ్యలు అంటారు. ప్రైమ్ వచ్చేసరికి ప్రధాన సంఖ్యలు అంటారు, ప్రధాన సంఖ్యలు. కాంపోజిట్ నెంబర్స్ వచ్చేసరికి ఏం లేదు, ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు అంటే మీకు తెలుసు, 2తో స్టార్ట్ అవుతాయి. 2, 4, 6, 8 అండ్ సో ఆన్. వీటన్నిటిని ఏమంటారు? ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి 1, 3, 5, 7 అండ్ సో ఆన్. వీటిని ఏమంటారు? బేసి సంఖ్యలు అంటారు. మరి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అనగానే ఆ నెంబర్స్ అనేవి, ఆ సంఖ్యలు అనేవి వేరే నెంబర్ వేటితో ఏ టేబుల్లో పోవన్నమాట. అటువంటి నెంబర్స్ ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్, 2 ఏదన్నా టేబుల్లో పోతుందా? లేదు, 2 టేబుల్లోనే పోతుంది. 3 ఏదన్నా టేబుల్లో పోతుందా? లేదు, 3 టేబుల్లోనే పోతుంది. 5, 7, 9. మీరు గబుక్కున 9 అనేరు. 9 ప్రైమ్ కాదు. ఎందుకు? 9 3 టేబుల్లో పోతుంది కదా, 3 టేబుల్లో పోతుంది కాబట్టి 9 ప్రైమ్ నెంబర్ కాదు. 11, నెక్స్ట్ 13, 17, ఈ మధ్యలో 15 ఉంది. 15 పోదు, ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు? 15 5 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది. 5 3s are 15 అవుతుంది, 3 5s are 15 అవుతుంది. సో 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 19, 23, 29, 31, 37 అండ్ సో ఆన్. అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చు, 100 లోపు ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 100 లోపు అంటే 100 సంఖ్యల లోపు ప్రైమ్ నెంబర్స్ ఎంత ఉంటాయని మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. కొన్ని క్వశ్చన్స్ అలా కూడా ఇస్తారు. మొత్తం 25 ఉంటాయి. 100 లోపు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. నెక్స్ట్, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఒక నెంబర్కి రెండిటికన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ ఏమంటారు? సంయుక్త సంఖ్యలు అంటారు. ఏంటిది? కాంపోజిట్ నెంబర్స్. ఇప్పుడు 15కి ఫ్యాక్టర్స్ ఎన్ని? 5, 3. 10కి ఫ్యాక్టర్స్ ఏంటి? 5, 2. ఎగ్జాంపుల్స్ అనమాట. 10 × 1. ఇప్పుడు చూడండి, 5 ఫ్యాక్టరే, 2 ఫ్యాక్టరే, 10 ఫ్యాక్టరే, 1 ఫ్యాక్టరే. ఒక నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్, అదే ఇచ్చాను చూడండి మీకు టేబుల్లో. ఆడ్ నెంబర్స్, ఎనీ హోల్ నెంబర్ దట్ ఎండ్స్ ఇన్ 1, 3, 5, 7 or 9 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 0 ఈవెన్ నెంబర్స్. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. పాజిటివ్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అప్ టు 100. నెక్స్ట్, నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3, -4, -56, -89. ఇవన్నీ ఏంటి? నెగిటివ్ నెంబర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3. 0, 1, -2, -3, -23 ఇవన్నీ ఏమంటారు? ఇంటీజర్స్ అంటారు. పైన ఉన్న టాపిక్కే మీకు అర్థం అవ్వాలని చెప్పి టేబుల్ రూపంలో ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, డెసిమల్స్. డెసిమల్స్ అంటే ఏంటి? పాయింట్స్. పాయింట్ వాల్యూస్ ఉంటే వాటిని ఏమంటారు? డెసిమల్స్ అంటారు. పాయింట్ వాల్యూస్ 1.2, 2.3, 5.7, 6.9 ఇవన్నీ ఏంటి? డెసిమల్స్. నెక్స్ట్, ప్రైమ్ నెంబర్స్, ఎనీ పాజిటివ్ హోల్ నెంబర్స్ దట్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? ప్రైమ్ నెంబర్స్కి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. అంటే ఆ నెంబర్ అనేది రెండు టేబుల్స్లోనే పోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 2 ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్లో పోతుంది, 1 టేబుల్లో పోతుంది. 3 ఏ టేబుల్లో పోతుంది? 3 టేబుల్లో పోతుంది, 1 టేబుల్లో పోతుంది. ఏ నెంబర్ అయినా సరే అన్నిటికీ ఫ్యాక్టర్గా ఉండే నెంబర్ ఏంటి? 1.
1 అనేది అన్ని టేబుల్స్లో పోతుంది. నెక్స్ట్ 4 చూడండి, 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 అనేది ఏ టేబుల్స్లో పోతుంది? 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది. దీనికి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ కాదు. ప్రైమ్ అంటే ఏంటి? ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. అట్లాంటి నెంబర్స్ని ఏమంటారు? ప్రైమ్ అంటారు. 100 లోపు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. నెక్స్ట్ స్క్వేర్ నెంబర్స్. స్క్వేర్స్ అంటే ఏంటి? 2 × 2, 3 × 3, 4 × 4. మీరు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీగా రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే టేబుల్స్ రాయడం. ఫస్ట్ పని టేబుల్స్. నెక్స్ట్ స్క్వేర్స్ రాయడం. థర్డ్ క్యూబ్స్ రాయడం. ఏంటిది? మనం ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే రోజు కంపల్సరీగా మనం ఏం చేయాలి? టేబుల్స్ నేర్చుకోవాలి, టేబుల్స్ రాయాలి, స్క్వేర్స్ రాయాలి, క్యూబ్స్ రాయాలి, ఇంకా చాలా ఉంటాయి. ఇంకేంటి? ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అందరికీ తెలిసినవి. కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి కూడా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ట్రిక్స్ ఏంటి? ఏం లేదు, 11 × 12 పక్క నెంబర్స్ని మల్టిప్లై చేయడం. 12 × 13, 13 × 14. నెక్స్ట్ వీటితో పాటు ఇంకేం రాయాలి? రోజు టేబుల్స్ రాస్తాం, స్క్వేర్స్ రాస్తాం, క్యూబ్స్ రాస్తాం, ఫ్రాక్షన్ వాల్యూస్ రాస్తాం. అంటే ఏంటి? 100% అంటే వాల్యూ ఎంత? 1. 50% అంటే వాల్యూ ఎంత? 1/2. 33 1/3% అంటే ఎంత? 1/3 అని చెప్పి ఇలా ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఈ ఫ్రాక్షన్స్ వాల్యూస్ కూడా రాయాలన్నమాట. సో రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు టేబుల్స్ రాయాలి, చిన్న పిల్లల్లాగా కూర్చొని రాయాలన్నమాట. టేబుల్స్ రాయాలి, స్క్వేర్స్ రాయాలి, క్యూబ్స్ రాయాలి, అన్నీ నేర్చుకోవాలి. ఫ్రాక్షన్స్ రాయాలి, ఫ్రాక్షన్ వాల్యూస్, నెక్స్ట్ పర్సంటేజ్ వాల్యూస్ రాయాలి. ఇలా ఉంటాయి అన్నమాట. సో అవి నేర్చుకున్నాం. ఫస్ట్ మనం ఈరోజు చూస్తుంది ఏంటంటే స్క్వేర్స్, క్యూబ్స్. క్యూబ్స్ అంటే ఏంటి? 1 × 1 × 1 ఒకే సంఖ్య 3 సార్లు. 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8. 3 × 3 × 3, 27. 4 × 4 × 4 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 64. ఇలాగా క్యూబ్ వాల్యూస్ కూడా తెలుసుకోవాలి. క్యూబ్ వాల్యూస్ అంటే ఒకే సంఖ్యని 3 సార్లు మల్టిప్లై చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, మీకు టేబుల్స్ కూడా ఇచ్చాను. ఒకవేళ మీకు తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్పి ఎక్స్క్యూజ్ మీ టేబుల్స్ కూడా ఇచ్చాను. 1 1s are 1, 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. ఈ టేబుల్ చూసుకొని మీరు ఇప్పుడు నోట్స్లో రాసుకోండి. 2 టేబుల్, నెక్స్ట్ 3 టేబుల్. మరి టేబుల్స్ రాయమని చెప్తున్నారు, ఎక్కడ దాకా నేర్చుకోవాలి? 1 to 20 టేబుల్స్ అనేవి కంపల్సరీగా రోజు రాస్తూ ఉంటే అవే వస్తాయి. నెక్స్ట్ టేబుల్స్ అయింది. సో మన రోజు చేయాల్సిన పని ఏంటి? 20 వరకు టేబుల్స్ రాయాలి. మరి టేబుల్స్ రాశాక ఇంకేం రాయాలి అంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్క్వేర్స్ నేర్చుకోవాలి. ఎక్కడ దాకా నేర్చుకోవాలి? స్క్వేర్స్ అనేవి, స్క్వేర్ వాల్యూస్ అనేవి 1 నుంచి 50 వరకు నేర్చుకోవాలి. స్క్వేర్ వాల్యూస్ ఎక్కడి వరకు నేర్చుకోవాలి? 1 నుంచి 50 వరకు నేర్చుకోవాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169,
14 square 196, 15 square 225, 16 square 256, 17 square 289, 18 square 324, 19 square 361, 20 square 400, 21 square 441, 484, 526, 576, 625, 676, 729, 27 square 729, 784, 841. ఇట్లాగా 1 నుంచి 50 వరకు కంపల్సరీగా ఏం చేయాలి, స్క్వేర్స్ నేర్చుకోవాలి, రోజు రాయాలి. నెక్స్ట్ ఏం చెప్పాను, స్క్వేర్స్ అయిపోయాక క్యూబ్స్ నేర్చుకోవాలి. మరి క్యూబ్స్ ఎక్కడ దాకా నేర్చుకోవాలి మేడం అంటే, క్యూబ్స్ వచ్చేసరికి 1 నుంచి 30 వరకు నేర్చుకోవాలి. రోజు కంపల్సరీగా 1 నుంచి 30 క్యూబ్స్ అనేవి రాయాలి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఉంది కదా, ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేస్తే, ఫస్ట్ మనం బేసిక్గా ఏం నేర్చుకోవాలంటే డివిజిబిలిటీ రూల్స్. ఏం నేర్చుకోవాలి, డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ అనగానే మనకి ఫస్ట్ ఈజీగా వచ్చే నెంబర్ ఏంటి, 5, 10. ఏ నెంబర్లు 5లో పోతాయి 10లో పోతాయని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 5లో పోయే నెంబర్కి యూనిట్స్ ప్లేస్ లేకపోతే దాన్ని ఏమంటారు, వన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ అంటారు, లేకపోతే వన్స్ ప్లేస్ అంటారు. ఆ వన్స్ ప్లేస్లో ఎంత ఉండాలి, ఒక నెంబర్ అనేది 5 టేబుల్లో పోవాలి అంటే ఆ యూనిట్స్ ప్లేస్లో ఏమేమి వాల్యూస్ ఉండాలి, 5 కానీ 0 కానీ 5 కానీ ఉండాలన్నమాట. 0 కానీ 5 కానీ ఉండాలి. అప్పుడు ఆ టేబుల్లో 5 టేబుల్లో ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. మనందరికీ ఇది ఈజీగా బాగా తెలిసిన నెంబర్. నెక్స్ట్ 10, నెంబర్ 10 అనేది. మరి 10కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, యూనిట్స్ ప్లేస్లో 0 ఉండాలి. అంటే ఏదన్నా ఒక నెంబర్లో యూనిట్స్ డిజిట్లో 0 ఉంటే ఆ నెంబరు ఎందులో పోతుంది, 10 టేబుల్లో పోతుంది. మరి 2 టేబుల్లో ఏ నెంబర్స్ పోతాయి, యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ డిజిట్ ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ డిజిట్ ఉంటే ఆ నెంబరు ఏ టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది. మరి 3 టేబుల్లో పోయే నెంబర్స్ ఏంటి, మరి 3 టేబుల్లో ఒక నెంబరు 3 టేబుల్తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబరు ఎలా ఉండాలి, ఏం లేదు, సమ్ ఆఫ్ డిజిట్స్. ఏంటిది, డిజిట్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. చూసారా, అంటే ఇది చేయాలంటే మనకి ఏ టేబుల్ రావాలి, ఫస్ట్ 3 టేబుల్ రావాలి. ఎగ్జాంపుల్ 429 429 అనే నెంబరు 3 టేబుల్లో పోతుందా అని చెప్పి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అనగానే మీరేం చేయాలి, 429 ఏం చేయమని చెప్పాను, 3 టేబుల్లో పోతుందో లేదో చూడాలి అంటే డిజిట్స్ని యాడ్ చేయాలి. అంటే 4 + 2 + 9 ఎంత, 4 + 2 ఎంత, 6. 6 + 9 ఎంత, 15. 6 + 9 ఎంత, 15. ఈ 15 వచ్చిన రిజల్ట్ అనేది ఎందులో పోవాలి, 3 టేబుల్లో పోవాలి. 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. సో ఈ నెంబర్ అనేది కంపల్సరీగా ఏ నెంబర్లో పోతుంది, 3 టేబుల్లో పోతుందని చెప్పచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 500 5 6 7 8 9 చూద్దాం. 5 6 7 8 9 ఈ నెంబరు 3 టేబుల్లో పోతుందో లేదో, ఇది చాలా పెద్దగా ఉంది నెంబరు, మనమేమో 3 టేబుల్లో పోతుందో లేదో చెప్పాలి. అంటే మనం ఏం చేయాలి, డిజిట్స్ని యాడ్ చేయాలి. 5 + 6 ఎంత, 11. 11 + 7 ఎంత, 8.
11 ప్లస్ 7 ఎంత 18, 18 ప్లస్ 8 ఎంత 26, 26 ప్లస్ 9 ఎంత 28. మరి 28 అనేది 3లో పోతుందా? పోవట్లేదు. సో ఈ నెంబర్ అనేది 3 టేబుల్లో పోదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు దాకా ఏ నెంబర్స్కి చూసాము? 5 టేబుల్కి చూసాము, 10 టేబుల్కి చూసాము, 2 టేబుల్కి చూసాము, 3 టేబుల్కి చూసాము. నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 4 టేబుల్కి చూద్దాం. మరి 4 టేబుల్లో ఒక నెంబరు 4తో డివైడ్ అవుతుంది అని తెలియాలంటే మనం ఏం చేయాలి? ఏదన్నా ఒక నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ అయితే ఆ నెంబరు 4 టేబుల్లో పోతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 4, 2, 8, 428 తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనేం చెప్పాను? ఈ నెంబరు 4 టేబుల్లో పోవాలంటే మనం ఏం ఆలోచించాలి? లాస్ట్ 2 డిజిట్స్ గురించి ఆలోచించాలి. ఈ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 28. మరి ఇది 4 టేబుల్లో పోతుందా? పోతుంది. 4 7s are 28. సో ఈ నెంబర్ ఏమవుతుంది? 4 టేబుల్లో పోతుంది. సరే పెద్ద నెంబర్ ఇద్దాం ఎగ్జాంపుల్కి. సెకండ్ నెంబర్ వచ్చేసరికి 5 3 9 8 6 0 4 9 3 2. చూడండి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చాను. ఈ నెంబరు 4 టేబుల్లో పోతుందా అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మనం లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి ఈ నెంబర్లో? 32. 32/4 పోతుందా? 4 టేబుల్లో 32 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 8s are 32 అంటే 8 టైమ్స్ పోతుంది. సో మీకు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే అది 4 టేబుల్లో పోతుందా అని చెప్పి మీరు ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. 5 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది. నెక్స్ట్ మనం 4 నేర్చుకున్నాం కాబట్టి 5 10 ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. 5 10. 5 అంటే ఏంటి? యూనిట్స్ ప్లేస్లో యూనిట్స్ ఆర్ వన్స్ ప్లేస్లో ఏముండాలి? 5 కానీ 0 కానీ ఉండాలి. అదే 10 మల్టిపుల్ అనే డివిజిబుల్ అవుతుంది అనగానే యూనిట్స్ ఆర్ వన్స్ ప్లేస్లో ఏముండాలి? 0 ఉండాలి. 2కి ఏం చెప్పాను? యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నంబర్ ఉండాలి. 3 వచ్చేసరికి సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. మీరు 3కి 9కి ఒకే రకంగా చేయొచ్చు. 3 మరి 9కి ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్. 9 కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. 3కి 9కి సేమ్ అనమాట. సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3, సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 9. నెక్స్ట్ 4 అనగానే లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4. లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4 అవ్వాలి. మరి 8కి వచ్చేసరికి ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4. 4కి వచ్చేసరికి ఏమో లాస్ట్ 2 డిజిట్స్ అన్నాం. మరి 8కి వచ్చేసరికి లాస్ట్ 3 డిజిట్స్ అన్నాం. ఎగ్జాంపుల్ చూద్దాం. 7 9 8 2 4 ఒక నెంబర్ ఇచ్చాను. లాస్ట్ 3 డిజిట్స్ చూడమన్నారు 8 టేబుల్లో పోవాలంటే. లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి ఈ నెంబర్లో? 8 24/8. ఇక్కడ మనకి ఏ టేబుల్ రావాలి? 8 టేబుల్ రావాలి. సారీ, డివిజిబుల్ బై 4 టేబుల్ రావాలి. 4 2s are 8. 0 4లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 206 టైమ్స్ పోయింది. కాబట్టి ఈ నెంబర్ అనేది, ఈ పర్టికులర్ నెంబర్ అనేది 8 టేబుల్లో పోతుందని చెప్పి
మీరు చెప్పచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దాకా ఇంకా మిగిలిపోయిన నెంబర్స్ ఏంటి? 6 మిగిలిపోయింది, 12 మిగిలిపోయింది, 14 మిగిలిపోయింది, 15 మిగిలిపోయింది, 18 మిగిలిపోయింది. మిగిలిన నెంబర్స్ 6, 12, 14, 15, 18. ఇప్పుడు 6లో పోవాలంటే ఆ నెంబర్ ఏమవ్వాలి? 2 టేబుల్లో పోవాలి, 3 టేబుల్లో పోవాలి. అది 12లో పోవాలనుకోండి, ఆ నెంబర్ ఏ టేబుల్లో పోవాలి? 4 టేబుల్లో పోవాలి, 3 టేబుల్లో పోవాలి. 2 టేబుల్లో పోవాలంటే లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి? ఈవెన్ నెంబర్ అవ్వాలి. 3 టేబుల్లో పోవాలంటే మనం నేర్చుకున్నాం కదా, సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 3. మరి 4 వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4. మరి 3 వచ్చేసరికి ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. మరి 14కి ఏంటి? 7 2లో పోవాలి 14. మరి 7 నేర్చుకోవాలి మనం, ఇంకా 7 నేర్చుకోవాలి. 15 వచ్చేసరికి 5, 3. మరి 5 ఏంటి? 5 నేర్చుకున్నాం కదా, లాస్ట్ డిజిట్స్లో ఏముండాలి? 5 కానీ 0 కానీ ఉండాలి. మరి 3 వచ్చేసరికి సమ్ అనేది డివైడెడ్ బై 3. మరి 18 వచ్చేసరికి 9 2s are 18 కదా, 9 2s are 18. 9 నేర్చుకున్నాం కదా, సమ్ ఆఫ్ డిజిట్స్ డివైడెడ్ బై 9. 2 వచ్చేసరికి యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ 7 చూద్దాం. మరి 7 ఏంటి? 7కి ఎలా చూడాలి మేడం అని అడగచ్చు. ఎగ్జాంపుల్ 343. ఎగ్జాంపుల్ నేనేం తీసుకున్నాను? 343. మామూలుగా 7 టేబుల్లో డివైడ్ చేసి తీసుకుంటారు, కానీ ఇది కొంచెం కష్టం అన్నమాట. అంటే మిగిలిన వాటితో పోల్చుకుంటే 7 డివిజిబిలిటీ రూల్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీకు ఇది కనుక అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం వినండి. ఎగ్జాంపుల్ 343 తీసుకున్నాను. లాస్ట్ డిజిట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2. అంటే 343లో లాస్ట్ డిజిట్ ఏంటి? 3. దీన్ని ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలంట. 3 2s are అంటే ఎంత? 6. అయితే మిగిలిపోయిన ఈ ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్లో నుంచి ఈ మల్టిప్లై వచ్చిన ఆన్సర్ని తీసేయాలి. 34 మైనస్ 6 ఎంత? 28. ఈ వచ్చిన ఆన్సర్ అనేది 7తో డివైడ్ అయితే ఆ నెంబర్ అనేది 7తో డివైడ్ అవుతుందని చెప్పి అర్థమైందా? 7 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ 343 తీసుకుందాం. మనం 7 డివిజిబిలిటీ రూల్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ అనేది 2తో మల్టిప్లై చేయాలి. అంటే 3 2s are 6. మిగిలిపోయిన డిజిట్స్లో నుంచి అంటే 34లో నుంచి మనకు వచ్చిన ఆన్సర్ని తీసేస్తే వచ్చిన రిజల్ట్ ఎంత? 34లోంచి 6 తీస్తే ఎంత? 28. ఆ వచ్చిన సమ్ము 7తో డివైడ్ అయితే ఆ పర్టికులర్ నెంబర్ అనేది 7తో డివైడ్ అవుతుంది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 28 ఇచ్చాను. మరి 28 7లో పోతుందా? ఏమని చెప్పారు? లాస్ట్ డిజిట్ చూడమన్నారు. 28లో లాస్ట్ డిజిట్ ఏంటి? 8. అంటే 8ని ఏం చేయాలి? మల్టిప్లై బై 2 చేయాలి. 8 2s ఎంత? 16. మరి మిగిలిపోయిన నెంబర్లోంచి డిఫరెన్స్ తీయాలి. 16లోంచి 2 తీస్తే ఎంత? 14. మరి 14/7. 7 టేబుల్లో 14 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. సో ఎగ్జాంపుల్ 28 అనేది ఏమవుతుంది? 7తో డివైడ్ అవుతుంది. సేమ్ ఇప్పుడు 7 చూసాంగా, నెక్స్ట్ 17 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 7 చూసాము, 17 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1904. ఇందాక 7 డివిజిబిలిటీ రూల్లో లాస్ట్ డిజిట్ని మల్టిప్లైడ్ బై 2 చేసాం. ఇందులో లాస్ట్ డిజిట్ని మల్టిప్లై బై 5 చేయాలి. 17 వచ్చేసరికి మల్టిప్లై బై 5 చేయాలి. 4 5s are ఎంత? 20. మిగిలిపోయిన నెంబర్ ఎంత? 190. 190లో నుంచి ఏం చేయాలి? 20ని తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 170. అది దేంతో డివైడ్ అవ్వాలి? 17తో డివైడ్ అయితే ఆ పర్టికులర్ నెంబర్ అనేది 17లో పోతుంది. ఇంకోసారి చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. 1904 అనేది 17 టేబుల్లో పోతుందా అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. మీరు ఏం చేయాలి అప్పుడు? ప్రాసెస్
లాస్ట్ డిజిట్ని తీసుకోవాలి. ఈ లాస్ట్ డిజిట్ని మల్టిప్లైడ్ బై 5. అదే 7కి అయితే లాస్ట్ డిజిట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 2. 4 5s ఆర్ ఎంత 20. మరి మిగిలిపోయిన డిజిట్స్ ఏంటి 190 మైనస్ 20 ఎంత 170. ఈ 170 అనేది 17 టేబుల్లో 10 టైమ్స్ పోతుంది. సో 1904 అనేది 17 టేబుల్లో పోతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 19. ఈసారి డివిజిబిలిటీ రూలు 19కి చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి 361. లాస్ట్ డిజిట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 2. సేమ్ 7 లాగే, అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 2 వస్తుంది. నెక్స్ట్ మిగిలిపోయిన డిజిట్స్ ఏంటి 36. 36కి ఇప్పుడు యాడ్ చేయాలి. 19 రూల్ వచ్చేసరికి ఏం చేయాలి యాడ్ చేయాలి. 36 ప్లస్ 2 ఎంత 38. 38 19లో పోతుందా పోతుంది. సో ఈ నెంబర్ అనేది డివిజిబిలిటీ రూల్. ఓకేనా. 7కి వచ్చేసరికి లాస్ట్ డిజిట్ని మల్టిప్లైడ్ బై 2 చేసాం, కానీ మిగిలిన వాటితో మైనస్ చేసాం. 17 వచ్చేసరికి లాస్ట్ డిజిట్ని మల్టిప్లైడ్ బై 5 చేసాం. తర్వాత ఏం చేసాం డిఫరెన్స్ తీసాం. కానీ 19కి వచ్చేసరికి లాస్ట్ డిజిట్ని మల్టిప్లైడ్ బై 2 చేసాం, కానీ యాడ్ చేసాం. నెక్స్ట్ సేమ్ అలాగే 13th కూడా అంతే. ఏం చేయాలి లాస్ట్ డిజిట్ని మల్టిప్లై చేయడం కామన్. 325 లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేసాం ఏ నెంబర్తో 4తో చేసాం. మల్టిప్లైడ్ బై 4 ఎంత 20. దీన్ని ఏం చేయాలి యాడ్ చేయాలి. 19కి 13కి ఏమో యాడ్ చేయాలి, 7కి 17కి ఏమో సబ్ట్రాక్ట్ చేయాలి. 52 బై 13 4 టైమ్స్ పోతుంది కాబట్టి సో దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 325. 325 ఈజ్ డివిజిబుల్ బై 13 టేబుల్లో 325 అనేది పోతుంది. మీకు టేబుల్స్ వస్తే ఈజీగా అర్థమవుతుంది. సో మీరు రోజు కంపల్సరీగా ఏం చేయాలి టేబుల్స్ నేర్చుకోవాలి. 11 డివిజిబిలిటీ రూల్ చాలా ఈజీ. ఏం లేదు, ఒక ఇచ్చిన నెంబర్కి ఆడ్ ప్లేసెస్ ఉంటాయి, ఈవెన్ ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ని సమ్ చేసి డిఫరెన్స్ అనేది 11లో పోతుందో లేదో చూద్దాం. 9 + 7 ఎంత 9 + 7 ఎంత 16. నెక్స్ట్ 1 + 4 ఎంత 5. నేనేం చెప్పాను ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చాక ఏం చేయాలి డిఫరెన్స్ తీయాలి. 16లో నుంచి 5 తీస్తే ఎంత 11. సో 11 అనేది 9174 అనేది 11 టేబుల్లో పోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 144,723 144,723 144,723 1 + 4 4 + 2 చేయాలి ఫస్ట్. 1 + 4 + 2 ఎంత 7. నెక్స్ట్ 4 + 7 7 + 3 4 + 7 7 + 3 ఎంత 14. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఎంత 7. సో ఈ నెంబర్ అనేది 11 టేబుల్లో పోదు. నెక్స్ట్ ఇవి డివిజిబిలిటీ రూల్స్ అనమాట. సో ఈ డివిజిబిలిటీ రూల్స్ యూస్ చేసి మనం ఏం కనుక్కోవచ్చు అంటే యూనిట్స్ డిజిట్ కనుక్కోవచ్చు. లేకపోతే ఆ డివిజిబిలిటీ రూల్స్ యూస్ చేసి ఒక నెంబరు ఆ నెంబర్లో పోతుందో లేదో మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి యూనిట్స్ డిజిట్స్ అనేవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి ఎగ్జాంపుల్ 936కి 932కి 221కి యూనిట్స్ డిజిట్ ఏమొస్తుంది. ఇదేంటి ఎడిషన్ అంటే మొత్తం యాడ్ చేయాలా అక్కర్లా, లాస్ట్ డిజిట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. 6 + 2 ఎంత 8 8 + 1 ఎంత 9. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి
9. నెక్స్ట్ చూడండి 9 + 4, 9 + 4 ఎంత 13, అంటే యూనిట్స్ డిజిట్ వచ్చేసరికి 3. నెక్స్ట్ 3 6 ఆర్ 3 × 6, 6 3 ఆర్ ఎంత 18, అంటే యూనిట్స్ డిజిట్ వచ్చేసరికి ఎంత అవుతుంది ఆన్సర్ 8. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి 4 × 8, 4 8 ఆర్ ఎంత 24. నెక్స్ట్ ఈ 4 × 6, 6 4 ఆర్ 24. సో ఆన్సర్ వచ్చేసరికి ఎంత 4. సారీ 8 4 ఆర్ ఎంత 32. 8 4 ఆర్ ఎంత 32. వచ్చిన యూనిట్స్ ప్లేస్ని దేంతో మల్టిప్లై చేయాలి 6తో మల్టిప్లై చేయాలి. 6 2 ఆర్ ఎంత 12, అంటే యూనిట్స్ ప్లేస్ ఎంత వచ్చింది 2 వచ్చింది. దీనికి చూడండి 1936, 6 - 3, 6 - 3 అంటే యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది 3 వస్తుంది. 1934, 4లోంచి 9 తీస్తే ఎంత 4లో నుంచి 9 తీయలేం కాబట్టి ఏం చేస్తాం 1 అప్పుగా తెచ్చుకొని 14లో నుంచి 9 తీస్తాం. ఎంత ఆన్సర్ 5. నెక్స్ట్ 7 క్యూబ్, 7 క్యూబ్కి యూనిట్స్ డిజిట్ ఎంత 7 7 ఆర్ ఎంత 49. లాస్ట్గా ఏం మిగిలింది 9 మిగిలింది. 9 × 7 ఎంత 9 7 ఆర్ 63, అంటే యూనిట్స్ ప్లేస్ వచ్చేసరికి 3 అవుతుంది. నెక్స్ట్ 81 క్యూబ్కి యూనిట్స్ ప్లేస్ ఎంత ఏదైనా సరే 1 × 1 × 1, 3 సార్లు క్యూబ్ అన్నాడు కాబట్టి 3 సార్లు చేస్తాం. 1 × 1 × 1, 1 ఎంత వస్తుంది ఆన్సర్ 1 వస్తుంది. మరి 7 పవర్ 4, 7 స్క్వేర్ ఎంత 49. 9 × 7, 9 × 7 ఎంత 63. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏమొచ్చింది 3 వచ్చింది. ఇంటూ 7 ఎంత 7 3 ఆర్ 21. ఆన్సర్ వచ్చేసరికి 21. నేను మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చానమాట యూనిట్స్ డిజిట్ని కనుక్కోమని. నెక్స్ట్ యూనిట్స్ డిజిట్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి 0 పవర్ n ఎంత వాల్యూ 0 పవర్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ 0, 1 పవర్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ 1, 5 పవర్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ 5, అంటే 6 పవర్ n ఈజ్ ఆల్వేస్ 6. ఎగ్జాంపుల్ మీరు కనుక స్క్వేర్స్ క్యూబ్స్ కనుక్కుంటే 1 స్క్వేర్ ఎంత 1, 1 క్యూబ్ ఎంత 1, అదే చెప్తున్నారు ఇక్కడ. 1కి పవర్లో ఏ వాల్యూ ఉన్నా యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది 1 వస్తుంది. అలాగే 5, 5 పవర్ 1 ఎంత 5, 5 పవర్ 2 ఎంత 5 స్క్వేర్ ఎంత 25, 5 క్యూబ్ ఎంత 125. ఇది గమనిస్తే యూనిట్స్ ప్లేస్లో ఎప్పుడు ఏముంటుంది 5 ఉంటుంది. సేమ్ అలాగే 6కి కూడా 6 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 6, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36, 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది 0కి 1కి 5కి 6కి పవర్స్లో ఏమున్నా యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది 0కి 0నే వస్తుంది, 1కి 1 వస్తుంది, 5కి 5 వస్తుంది, 6కి 6 వస్తుంది. నేను చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ఎంత పెద్దగా ఉంది నెంబరు 266 పవర్ 13 ప్లస్ 395 పవర్ 45. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు ఫైండ్ ద యూనిట్స్ డిజిట్. నేనేం చెప్పాను 6కి ఎంత పవర్ ఉన్నా దాని వాల్యూ ఏమొస్తుంది మళ్ళీ 6 వస్తుంది. సో యూనిట్స్ ప్లేస్ ఎంత 6. అలాగే 5కి పవర్లో ఎంత వాల్యూ ఉన్నా ఆన్సర్ యూనిట్స్ డిజిట్లో ఏమొస్తుంది 5 వస్తుంది. సో 6 + 5 మొత్తం ఎంత 11, అంటే యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఎంత ఈ నెంబర్కి ఈ పర్టికులర్ క్వశ్చన్కి అంటే 1. నెక్స్ట్ 1 పవర్ ఎంత ఉన్నా సరే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది 1 వస్తుంది. మరి 6 పవర్ ఎంత ఉన్నా సరే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది 6 వస్తుంది. సో 6 + 1 ఎంత 7 ఈజ్ ద యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఆఫ్ దిస్ ఆన్సర్ పర్టికులర్ కేస్. నెక్స్ట్ కేస్ 2.
4కి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే వాల్యూ 4 వస్తుంది. 9కి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే 6 వస్తుంది. 4కి పవర్లో ఈవెన్ ఉంటే 6 వస్తుంది. 9కి పవర్ ఈవెన్ ఉంటే 1 వస్తుంది. నేను ఇది ఒక ఫార్ములా లాగా చెప్పాను అనమాట. ఇవి యూజ్ చేసి మీరు ఈ కింద క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. చూడండి, 9లో పవర్ ఏముంది? ఆడ్ నెంబర్ ఉందా, ఈవెన్ నెంబర్ ఉందా? ఆడ్ నెంబర్ ఉంది. 33 అంటే ఆడ్ నెంబర్. సో యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది? 6 వస్తుంది. ప్లస్ 4కి పవర్లో ఏముంది? ఈవెన్ నెంబర్. 36 అంటే ఏంటి? ఈవెన్ నెంబర్. 4కి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది? 6 వస్తుంది. నెక్స్ట్ 6కి పవర్ 133. ఇందాక నేర్చుకున్నాగా, ఇందాక మోడల్లో ఏం నేర్చుకున్నాం? 6కి పవర్లో ఎంత ఉన్నా ఆన్సర్ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది? 6 వస్తుంది. సో 6 ప్లస్ 6 ఎంత? 12. 12 ప్లస్ 6 ఎంత? 18. సో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది? 8 వస్తుంది. నెక్స్ట్ కేసు చూడండి. అట్లాగే 2కి 3కి 8కి డివైడెడ్ బై 4 ఫైండ్ ద రిమైండర్. ఇది కొంచెం కష్టం అనమాట. ఏం లేదు, మీకు ఒక నెంబర్ ఇచ్చారు, యూనిట్స్ ప్లేస్లో 2 కానీ ఉంది, 3 కానీ ఉంది, 7 ఉంది, 8 ఉంది. మరి ఈ నెంబర్స్కి మనం యూనిట్స్ ప్లేసు పవర్స్లో ఏ నెంబర్స్ వస్తే మనం ఎలా చేయాలని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 212 పవర్ 79. ఇందులో మీరు దీన్ని సాల్వ్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. ఇలాగా యూనిట్స్ ప్లేస్లో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే డివైడ్ ద పవర్ బై 4 అంటే పవర్ అనేదాన్ని ఏం చేయాలి? 4తో డివైడ్ చేయాలంట. 4తో డివైడ్ చేయాలి అంటే 4ని 79తో డివైడ్ చేయాలి. ఫైండ్ ద రిమైండర్. రిమైండర్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. చూడండి, 4 1s are 4. 7లో నుంచి 4 తీస్తే ఎంత? 3. 39. ఈ 9 కిందకు వస్తే 39. 4 9s are 36. సో 39లో నుంచి 36 తీస్తే ఎంత వస్తుంది? రిమైండర్ 3 వస్తుంది. సో ఈ 3ని ఏం చేయాలంటే 2 పవర్ 3గా రాయాలి. 2 క్యూబ్ ఎంత? 8. సో దీని ఆన్సర్ ఏమొచ్చింది? 8. 8 ఎలా వచ్చిందో అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం. 73 పవర్ 54. యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 3 ఉంది. 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ వచ్చినప్పుడు పవర్స్ని ఏం చేయమన్నారు? 4తో డివైడ్ చేయమన్నారు. సో నేను 4తో డివైడ్ చేస్తున్నా. 4 1s are 4. 5లోంచి 4 తీస్తే ఎంత? 1. 4 కిందకు వస్తుంది కాబట్టి 4 3s are ఎంత? 12. సో రిమైండర్ వచ్చేసరికి ఎంత? 2. సో ఈ 2ని ఏం చేయాలి? 3 పవర్ 2గా రాయాలి. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. సో మనకి ఈ ప్రాసెస్ రావాలంటే ఏం రావాలి? స్క్వేర్స్, క్యూబ్స్ రావాలి. నెక్స్ట్ 8 ఉంది, ట్రై చేయండి. 4 1 9 2 5 డివైడెడ్ బై 4. 4 1s are 4. 19 0 0. ఇప్పుడు ఈ నెంబర్ 4తో డివైడ్ అవుతుందంటే 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇదంతా చేయాలా? అక్కర్లా. మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? 4 డివిజిబిలిటీ రూల్. ఒక నెంబరు 4తో డివైడ్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే మనం ఏం చూడాలి? లాస్ట్ 2 డిజిట్స్ చూడాలని చెప్పి ఇందాక నేర్చుకున్నాం కదా. సో అదే చేద్దాం. ఇంత పెద్ద నెంబర్ని డివైడ్ చేయడం ఎందుకు? 25ని 4తో పోతుందో లేదో చూడండి. 4 5s are 20. 4 6s are 24. సో రిమైండర్ వచ్చేసరికి ఏమైంది? 1 వచ్చింది. సో 1 వచ్చింది కాబట్టి 8 పవర్ 1. 8 పవర్ 1 అంటే ఎంత? 8. నెక్స్ట్ సేమ్ అదే, ఇది పెద్ద నెంబరే. సో లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే చాలు. 64 4 డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. 4 1s are 4. 4 6s are 24. సో ఈసారి రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇలాగా రిమైండర్ 0 వస్తే అదే వాల్యూని రాయాలి. అంటే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 4 రాసాం. నెక్స్ట్ చూద్దాం.
ఎగ్జాంపుల్స్. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, కానీ ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. 4 పవర్ 376 ఇవి మీరు ట్రై చేయండి, ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి ట్రై చేయండి. నేను పైన చెప్పిన వాటితో ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఇవి కూడా ట్రై చేయండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 279 ప్లస్ 167 అండ్ 342? చూడండి మీకు మొత్తం ఒక 10 క్వశ్చన్స్ దాకా ఇచ్చాను. అన్నీ నేను పైన చెప్పిన వాటిని యూజ్ చేసి తీసుకొచ్చే క్వశ్చన్సే. కింద సొల్యూషన్స్ ఉన్నాయి, మీరు క్వశ్చన్స్ చేశాక ఆన్సర్స్ చూస్తే సరిపోతుంది, ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వస్తే రిమైండర్, ఫైండింగ్ ద రిమైండర్స్ని ఎలా కనుక్కోవాలని చెప్పి టాపిక్ అనమాట. ఫస్ట్ అసలు రిమైండర్స్ రావాలంటే మనకి డివిజన్ రావాలి. ఏం రావాలి? డివిజన్ రావాలి, అంటే భాగహారించడం రావాలన్నమాట. సో ఇవన్నీ మీకు రావాలంటే ఫస్ట్ ఏం రావాలి? టేబుల్స్ రావాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎంకి ఫుల్ ఫామ్ ఏంటి? లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. మరి హెచ్సిఎఫ్కి ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సరే, ఎల్సిఎం అంటే ఫుల్ ఫామ్ లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని ఏదో చెప్పారు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పి ఇలా చెప్పారు. మరి ఎల్సిఎం అంటే ఏంటి చూద్దాం ప్రాసెస్. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. మీకు ఏదన్నా 4, 8, 12 దీనికి ఎల్సిఎం కనుక్కోండి అని చెప్పి మీకు ఇచ్చారనుకోండి, ఇవి 4 రకాలుగా చేయొచ్చు. ఎల్సిఎం అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు? 4 టైప్స్లో చేయొచ్చు అనమాట. మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన అయితే 2 2s are 4, 2 4s are 8, 2 3s are 6 ఇలాగా ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే తీసుకొని 2 1s are 2, 2 2s are 4, 3 1 2 1 ఇలా లాస్ట్కి అన్నీ 1 వచ్చేదాకా మార్చుకొని, ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మెథడ్ అనమాట, ఎల్సిఎంకి మెథడ్. లాస్ట్కి ఏం చేయాలి? 2 into 2 4, 4 2 into 2 into 3 into 2, 2 2s are 4, 4 3s are 12, 12 2s are 24. దీనికి ఎల్సిఎం వచ్చేసరికి ఎంత వచ్చింది? 24 వచ్చింది. మరి ఇంకో మెథడ్ ఏంటి? 4 8 12కి మనం ఎల్సిఎంస్ కనుక్కోవాలి. దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. సరే, 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది. మరి 8 టేబుల్లో ఎందులో పోతుంది? 1 2 4 8. మరి 12 టేబుల్ వచ్చేసరికి 1 2 4 6 8లో పోతుందా? పోదు. నెక్స్ట్ ఏం రావాలి? 12 రావాలి. 1 2 4 1 2 4 8 1 2 4 6 12. లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నారు. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఈ నెంబర్ అనేది ఇప్పుడు చూడండి, ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది. ఇలా ఉంటే 4లో పోతుంది 4లో 8లో 4 పోతుంది, 12లో 4 పోతుంది అనమాట. కానీ మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? 24 పోతుంది. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే వీటన్నిటిలో పోయే నెంబర్. ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. ఏంటిది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అదే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇప్పుడు వీటన్నిటిలో కల్లా పెద్ద నెంబర్ ఏది? ఈ ఉన్న నెంబర్స్ అన్నిటిలో పెద్ద నెంబర్ ఏది? 12. 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 12. 12కి నెక్స్ట్ నెంబర్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది? 24 వస్తుంది. చూడండి, 4 టేబుల్లో 24 వస్తుందా? 4 1s are 4,
4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24 వస్తుందిగా. మరి 8 టేబుల్లో 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24. 12 టేబుల్లో అంటే వీటన్నిటిలో కామన్గా ఏం పోతుంది, 24 పోతుంది. సో అదే ఎల్సిఎం అనమాట. అంటే 4 8 12 ఇవన్నీ లెందీ ప్రాసెస్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ప్రాసెస్ అస్సలు ఫాలో అవ్వకూడదు. నేను మామూలుగా మీకు ఎట్లాగా ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి అర్థం అవ్వడానికి నేను ఇట్లా చెప్తున్నాను. మరి షార్ట్ ట్రిక్ ఏంటి, మనం ఎలాగా కనుక్కోవాలి, ఏం లేదు. ఎల్సిఎం ఆఫ్ 4 8 12 అనగానే ఫస్ట్ మనం ఏం చూడాలి, ఇవి ఇచ్చిన నెంబర్లో పెద్ద నెంబర్ ఏదో చూడాలి. ఇచ్చిన నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏదో చూడాలి. అయితే ఫస్ట్ 4 8 12లో పెద్ద నెంబర్ ఏంటి, 12. అయితే ఆ పెద్ద నెంబరు మిగిలిన వాటిల్లో పోతుందో లేదో చూడాలి. అంటే 4 టేబుల్లో 12 పోతుందా, పోతుంది. మరి 8 టేబుల్లో 12 పోతుందా, లేదు, పోవట్ల. సో 8 12 4 టేబుల్లో 12 పోతుంది కానీ 8 టేబుల్లో 12 పోవట్ల. సో 12 టేబుల్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి, 24. ఈ 24 అనేది 4 టేబుల్లో పోతుందా, పోతుంది. మరి 8 టేబుల్లో పోతుందా, పోతుంది. సో 24 అనేది దీని ఫ్యాక్టర్. ఇట్లాగా ఎల్సిఎం కనుక్కోవాలి. అదే హెచ్సిఎఫ్ అనుకోండి, 4 8 12కి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం, హెచ్సిఎఫ్ చేసేటప్పుడు మనం చిన్న నెంబర్ చూడాలి. ఈ మూడిట్లో చిన్న నెంబర్ ఏది, 4. మరి 4 టేబుల్లో 8 పోతుందా, పోతుంది. 4 టేబుల్లో 12 పోతుందా, పోతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 4. హెచ్సిఎఫ్ వచ్చేసరికి 4 అన్నమాట. ఇలాగా ఎల్సిఎంస్, హెచ్సిఎఫ్, డివిజిబిలిటీ రూల్స్, మళ్ళీ పవర్స్, ఇవన్నీ బేసిక్స్ అనమాట. బేసిక్స్ కాబట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ a పవర్ n ఇంటూ b పవర్ n ఉంది, లేకపోతే ab హోల్ పవర్ n ఉంది, a ఇంటూ b హోల్ పవర్ n, a ప్లస్ b హోల్ పవర్ n ఉంది. వీటికి డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలి. a మైనస్ b హోల్ పవర్ n ఉంది. నెక్స్ట్ a పవర్ n బై b పవర్ n వాల్యూస్ ఏంటి, ఇవన్నీ మీకు తెలిస్తే మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సమ్. సమ్ అంటే ఏంటి, యాడ్ చేయడం. వేటిని యాడ్ చేయాలి, ఇప్పుడు మీకు క్వశ్చన్ 1 + 2 + 3 + 4 వచ్చింది, ఇచ్చారు. చిన్న నెంబర్సే కాబట్టి 1 + 2 ఎంత, 3, 3 + 3 ఎంత, 6, 6 + 4 ఎంత, 10 అని చెప్పి లెక్క పెట్టేస్తారు. అదే 1 + 2 + 3 + 4 సో ఆన్ టు ఫర్ సపోజ్ 20 అన్నారు, వేసుకుంటూ కూర్చుంటారా, 1 2 3 4 5 6 అని, లేదు. ఇలా చేస్తే ఏమవుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. సో దీనికోసం ఒక ఫార్ములా ఉంది. లాస్ట్ డిజిట్ ఏంటో తెలియాలి మనకి. ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే ఏం తెలియాలి, లాస్ట్ డిజిట్ ఏంటో తెలియాలి. ఆ లాస్ట్ డిజిట్ని n అనుకుంటే మనం చేయాల్సిన ఫార్ములా ఏంటంటే n ఇంటూ n + 1/2. అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n + 1/2. ఇప్పుడు మనం ఏం ఫార్ములా నేర్చుకున్నాం, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n + 1/2. చూడండి, దీనికే ట్రై చేద్దాం. n అంటే ఏంటి, లాస్ట్ టర్మ్ 4 ఇంటూ 4 + 1 అంటే 5 డివైడెడ్ బై 2 చేయమన్నా. 2 2s are ఎంత, 4, 5 2s are ఎంత, 10. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 10. చూడండి, మనం యాడ్ చేసిన ఆన్సర్ ఏమొచ్చింది, 10 వచ్చింది. సో మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n + 1/2. ఓకేనా, ఈ క్వశ్చన్స్ ట్రై చేయండి. నేను నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మీకు ప్రాక్టికల్గా క్వశ్చన్స్ తీసుకొస్తానమాట. ఓకేనా, ఇది ఈరోజు బేసిక్స్ క్లాస్. నేను మామూలుగా
బేసిక్స్ ఎలా ఉంటాయి, మీరు వీటికి ఫార్ములాస్ అక్కర్లా. నేను మీకు ఇచ్చిన ఈ 10 క్వశ్చన్స్కి మీరు ఫార్ములాస్ యూస్ చేయకుండా ఓన్లీ క్వశ్చన్ చదివి ఎలా చేయాలో చెప్పడానికి ఈ క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. రేపటి నుంచి ఇన్డెప్త్గా టాపిక్లోకి వెళ్ళి నేర్చుకుందాం. ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. మా యాప్లో ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ.